సో మీరందరూ చాలా రెగ్యులర్ గా అడిగే క్వశ్చన్ ఏంటి అని అంటే, మాకు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు, మేము రెగ్యులర్ గా కంటెంట్ అప్లోడ్ చేస్తూ ఉంటాం, దానికి లైక్స్, షేర్స్, ఎంగేజ్మెంట్స్, వ్యూస్ అన్ని కూడా చాలా బాగానే వస్తున్నాయి, కానీ మాకు కంటెంట్ మానిటైజేషన్ అవ్వట్లేదు, ఏంటి ప్రాబ్లము? కొంతమంది ఒరిజినల్ కంటెంట్ పెట్టే వాళ్ళకి కూడా అక్కడ ఎంత మంచి ఎంగేజ్మెంట్స్, వ్యూస్ ఉన్నా సరే కంటెంట్ మానిటైజేషన్ అనేది యాక్టివ్ అవ్వట్లేదు. అసలు కంటెంట్ మానిటైజేషన్ రావాలంటే ఏం చేయాలి? అసలు కంటెంట్ మానిటైజేషన్ అనే టూల్ తొందరగా ఫేస్బుక్ ప్రొఫైల్కి వస్తుందా, లేదంటే ఫేస్బుక్ పేజీకి వస్తుందా? సో రెగ్యులర్గా ఏ వీడియో కిందనైనా సరే, నాకు వాట్సాప్లో అయినా సరే ఎక్కువగా కామెంట్ చేసేది అయితే దీన్ని మాత్రమే స్పెషల్గా చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఈ వీడియోలో నేను సో మెనీ అకౌంట్స్ చూసిన దాని ప్రకారము, వాళ్ళకి నేను మానిటైజేషన్ సెటప్ చేసిన దాని ప్రకారము మనకి ప్రొఫైల్ బెస్టా, పేజీ బెస్టా, దాన్ని మనం ఎలా కంటిన్యూషన్ చేస్తే మనకి తొందరగా కంటెంట్ మానిటైజేషన్ వస్తుందని మీకు అయితే నేను చెప్తాను. చెప్పిన తర్వాత ఫ్యూ సెకండ్స్ అయితే మీరు స్తంభించిపోతారు కావచ్చు, అయ్యో ఈ యొక్క చిన్న లాజిక్ ని మేము మిస్ అయిపోయి ఇన్ని రోజుల వరకు కూడా మేము మానిటైజేషన్ లేకుండా ఊరికే ఉన్నామే అని చాలా కూడా ఫీల్ అయిపోతారు. కాబట్టి పూర్తి డీటెయిల్స్ అనేది వీడియోని లైక్ చేసి వినండి, దాని తర్వాత మీ ఒపీనియన్ ఏంటిది అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి, ఓకేనా అండి? సో చాలా మందికి మీరు చూసే ఉంటారు, నా అకౌంట్ రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తూ ఉంటది, 32నో 23నో ఫాలోవర్స్ ఉన్న ఒక ఫేస్బుక్ అకౌంట్ కి ఆటోమేటిక్ గా కంటెంట్ మానిటైజేషన్ టూల్ వచ్చింది. జస్ట్ 100 కూడా లేని 50 మెంబర్స్ కూడా లేరు, కంటెంట్ మానిటైజేషన్ వచ్చింది. కొంతమందికి 1000కే వచ్చింది, కొంతమందికి 2000కి, ఇలా బిలో 5000 కి ఉన్న వాళ్ళకి కూడా చాలా మందికి కంటెంట్ మానిటైజేషన్ అనేది ఓకే అయిపోయింది. కానీ కొంతమంది చూస్తే 1,00,000, 2,00,000 ఇలా ఎబో ఉన్న తర్వాత సో మెనీ అందులో ఉన్న ప్రాబ్లమ్స్ ని మనం సాల్వ్ చేసుకొని మనం చెప్పే టిప్స్ అన్ని కూడా ఫాలో అవుతూ పెట్టిన తర్వాత అప్పుడు వాళ్ళకి చాలా మంది ఫాలోవర్స్ ఉన్న తర్వాత ఎప్పుడో కంటెంట్ మానిటైజేషన్ అయితే వచ్చింది. కానీ ఈ ప్రొఫైల్ అండ్ పేజ్ లో కనుక మనకు ఏది బెస్ట్ అని చెప్పుకుంటే, మీరు పేజీని క్రియేట్ చేసుకుంటే బెస్ట్ అబ్బా. మనకి ఈజీగా మానిటైజేషన్స్ రావాలి, ఫేస్బుక్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క టూల్స్ ఏది ఇన్వైట్ లో ఉన్నా సరే మనం ఎలిజిబిలిటీ ఉండాలి అని అంటే మాత్రము ఫేస్బుక్ పేజీ బెస్ట్, ఓకేనా? లేదండి మాకు ప్రొఫైల్ ఉంది, మేము చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాము, మాకు చాలా మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు, మరి ఇప్పుడు మేము ఏం చేయలేం కదా, మళ్ళీ కొత్తది క్రియేట్ చేసి ఇంతమంది ఫాలోవర్స్ అయ్యే వరకు వెయిట్ చేయడం అంటే చాలా కష్టం కదంటే, మీకు కూడా నేను ఒక ట్రిక్ చెప్తాను, దాన్ని మీరు ట్రై చేయండి. సో మెయిన్ గానైతే ఫేస్బుక్ పేజీ అనేది అయితే కన్ఫామ్ గా మీరు దాన్ని మాత్రమే మెయింటైన్ చేయండి. ప్రొఫైల్ ని నార్మల్ గా ఉంచుకొని ప్రైవేట్ లో పెట్టుకొని దానితోనే పేజీ క్రియేట్ చేసి ముందుకు రండి. కానీ మీకున్న ఆల్రెడీ ప్రొఫైల్లో అయినా సరే, పేజీలో అయినా సరే మీ కంటెంట్ అనేది డైరెక్ట్ గా ఎఫ్బిలో పబ్లిక్ అవ్వకూడదు. నేను చాలా మంది దాంట్లో చూసింది ఇదే, డైరెక్ట్ గా ఎవరు కూడా ఎఫ్బిలో కంటెంట్ అప్లోడ్ చేయట్లేదు. అలా అప్లోడ్ చేసిన వాళ్ళకి 1,00,000, 2,00,000, 1,00,000 కంటే ఏబో ఉన్న తర్వాత మాత్రమే కంటెంట్ మానిటైజేషన్ యాక్టివ్ అయిపోయింది. ఈవెన్ దానికంటే ముందు ఇన్స్ట్రీమ్ యాడ్ ఉన్నప్పుడు కూడా ఇలానే ఉంది. కానీ ఇప్పుడైతే మాత్రము మీరు ఏ కంటెంట్ అయినా సరే ఎఫ్బిలో డైరెక్ట్ గా పోస్ట్ చేయొద్దు. మరి ఎక్కడి నుంచి చేయాలి? ఇన్స్టాగ్రామ్ నుంచి వెళ్ళి మీరు క్రాస్ పోస్టింగ్ అనేది చేస్తూ ఉండాలి. చాలా మందికి ఈ క్రాస్ పోస్టింగ్ ద్వారానే ఎక్స్ట్రా బోనస్ ని రావడము, కంటెంట్ మానిటైజేషన్ రావడము, ఇలాంటివన్నీ కూడా. అసలు ఫేస్బుక్ లో ఒక్క పోస్ట్ కూడా పెట్టకున్నా కూడా ఇన్స్టాగ్రామ్ లో నార్మల్ గా పెట్టే వాళ్ళకి ఎప్పుడో ఒకసారి క్రాస్ పోస్టింగ్ బటన్ తెలియక ఆన్ చేసుకున్న వాళ్ళకి కూడా ఎక్స్ట్రా బోనస్లు, కంటెంట్ మానిటైజేషన్లు, ఇవన్నీ కూడా బోల్డ్ అని నచ్చి మనీ ఎర్నింగ్స్ కూడా చేసుకుంటున్నారు, మానిటైజేషన్స్ ఈజీగా అయిపోయింది. కాబట్టి మీకు కంటెంట్ మానిటైజేషన్ రావాలి అంటే ఇప్పటికైనా కూడా మీరు లేట్ చేయకుండా, మీరు ప్రొఫైల్ ని మెయింటైన్ చేస్తున్నా సరే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి లింక్ చేసి మీరు ఇన్స్టాగ్రామ్ నుంచి వెళ్ళి పోస్ట్ పెట్టండి. అక్కడ పోస్ట్ పెట్టేటప్పుడు మీరు క్రాస్ పోస్టింగ్ ఫేస్బుక్ కి ఆన్ చేయాలి, స్టోరీకి ఆన్ చేయాలి అనుకోండి, డైరెక్ట్ గా మీరు ఇన్స్టాగ్రామ్ లో రీల్ పెట్టినా, ఫోటో పెట్టినా, లైవ్ పెట్టినా మీకు ఆటోమేటిక్ గా ఫేస్బుక్ కి కూడా వచ్చేస్తుంది. ఈ క్రాస్ పోస్టింగ్ ద్వారా ఎవరైతే ఎఫ్బిని మెయింటైన్ చేస్తూ ఉంటారో, తక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నా, తక్కువ వ్యూస్ వచ్చినా, అంటే 10, 20, 30, 100 ఇలా వ్యూస్ వచ్చినా సరే మీకు కంటెంట్ మానిటైజేషన్ అనేది ఓకే అయిపోతుంది. ఒకవేళ ఎవరికైనా ఇప్పటికే చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు మా ఎఫ్బి ప్రొఫైల్లో అంటే, ఇప్పుడు కొత్తగా ఇన్స్టాగ్రామ్ ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటే ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీకు వేరే ఉంది అని అంటే దాన్ని కూడా మీరు ఆటోమేటిక్ గా లింక్ చేసుకోవచ్చు. లింక్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు క్రాస్ పోస్టింగ్ కనుక ఇన్స్టా నుంచి పెట్టాలనుకోండి, డెవలప్మెంట్ మీకే తెలుస్తుంది. సో పేజీ ఉన్న వాళ్ళైతే ఇంకా ఫికర్ ఏం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి ఫేస్బుక్ లో ఫస్ట్ మానిటైజేషన్ ఎలిజిబిలిటీ వచ్చింది పేజీ తరఫు నుంచి, కాబట్టి పేజీ ఉంది అని అంటే
ఇప్పటికైనా ఏం లేదు, మీరు ఆటోమేటిక్ గా ఒకటి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి, లేదంటే ఓల్డ్ అయినా సరే మనం లింక్ చేసుకోవచ్చు, క్లీన్ గా ఉన్నది. లింక్ చేసుకొని మీరు క్రాస్ పోస్టింగ్ లో వచ్చిందంటే తొందరగా మీకైతే సక్సెస్ అయితే వస్తుంది. సో ఇది అఫీషియల్ గా మనకి ఫేస్బుక్ టీమ్ గానీ ఇన్స్టాగ్రామ్ టీమ్ గానీ మనకి చెప్పింది కాదు, నేను పర్సనల్ గా చాలా మందికి చెక్ చేసింది అయితే మాత్రం ఇదే. కాబట్టి మీకు చెప్తున్నాను, దీన్ని ఫాలో అయిపోండి, మానిటైజేషన్ చేసుకోండి, మనీ ఎర్నింగ్ చేసుకోండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసుకోండి, మీ ఒపీనియన్ ని కామెంట్ చేసుకోండి.